వరుసగా మూడో రోజు బంగారం వెండి ధరలు దిగివచ్చాయి. ఇవాళ తులం గోల్డ్ రేట్ 2,900 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,52,300 రూపాయలు పలుకుతోంది. ఇక ఇవాళ 8,000 రూపాయలు తగ్గడంతో హైదరాబాద్ లో కిలో వెండి ధర 2,43,000 రూపాయలుగా ఉంది. ఇక గ్లోబల్ మార్కెట్ లోనూ బంగారం వెండి ధరలు 0.5% తగ్గాయి. యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ గోల్డ్ $4,600 దిగువకు పడిపోయింది. అమెరికా ఆర్థిక విధానాలతో పాటు డాలర్ బలపడటం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు గోల్డ్ సిల్వర్ పై ప్రభావం చూపాయి. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ విలువ పెరగడం వల్ల బంగారం ధరలపై ఒత్తిడి పెరిగింది. సాధారణంగా డాలర్ బలపడితే ఇతర కరెన్సీలు ఉన్న దేశాలకు బంగారం కొనడం ఖరీదైనదిగా మారుతుంది. దీనివల్ల డిమాండ్ తగ్గి గోల్డ్ సిల్వర్ రేట్స్ దిగి వస్తాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న టెన్షన్స్ తో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. దీనివల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయంతో పెట్టుబడిదారులు బంగారం కంటే వడ్డీ వచ్చే బాండ్లు లేదా కరెన్సీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక త్వరలో జరిగే మీటింగ్ లో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాల కోసం ఇన్వెస్టర్లు నిరీక్షిస్తున్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ మార్కెట్లో ఉంది. ఇక గత కొన్ని నెలలుగా గోల్డ్ రేట్స్ భారీగా పెరగడంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపుతూ ఉన్నారు. దీంతో అమ్మకాల ఒత్తిడి వల్ల కూడా గోల్డ్ సిల్వర్ రేట్స్ గత 3 రోజులుగా నేల చూపులు చూస్తున్నాయి.